పొలిటికల్గా ఆయన ఏమన్నా అభిప్రాయం వ్యక్తం చేయాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ నిర్మోహమాటంగా ఆయన డైలాగ్స్లో అది వ్యక్తం అయ్యేట్టు అంటే వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద రిపర్కషన్స్ ఏమన్నా ఉంటాయేమో డైలాగ్స్ అనే దానిలో కూడా ఆయన ఎక్కడ రాజీ పడేవారు కాదు. రాజీ పడేవాడు కాదులేండి, రాజీ పడటం లేదు, రాజీ పడే ధోరణి లేకపోవడం వల్లనే అభిప్రాయాలు చెప్పగలిగేవాడు ఓపెన్గా. అంటే ఆ టైంలో ఖుషీ టైంలో ఆ స్ట్రీట్ ప్లే అనేది దాని ఒరిజినల్ వెర్షన్లో ఉండదు, తెలుగులో చేసేటప్పుడు మాత్రమే అది ఇతని ఐడియా నుంచి తీసుకుని ఎస్జే సూర్య ఇంప్లాంట్ చేశాడు. అలా ప్రతి సినిమాలోనూ అంటే సామాజిక పరిస్థితుల మీద తనదైనటువంటి ఒక కామెంట్, అది పాట రూపంలో కానీ ఒక సన్నివేశం రూపంలో కానీ తప్పనిసరిగా తన సినిమాల్లో ఉండేటట్టు చూసుకునేవాడు ఆయన. ఈ అవేర్నెస్ ఉన్నటువంటి సినిమా పర్సనాలిటీలు చాలా తక్కువ మంది కనిపిస్తారు తెలుగు ఇండస్ట్రీలో. ఇతర పరిశ్రమల్లో ఉన్నారు కానీ తెలుగులో ఇలాంటి అభిప్రాయాలతో అంటే స్క్రిప్ట్ దశలోనే ఇలాంటి ఆలోచనలు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. జనరల్గా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళిపోతుంటారు. వేరేజ్ ఈయన ఏంటంటే ఈయన ఖచ్చితంగా స్క్రిప్ట్ని చాలా నిశ్చితంగా గమనిస్తారు, ఇన్వాల్వ్ అవుతాడు. ఈ ఏరియాలో మనం ఇది చెప్పచ్చు అనేది వాళ్ళతో అంటే అది కూడా డెమోక్రటిక్గానే వాళ్ళ మీద ఏదో తను రూల్ చేయాలనే బుల్డోజింగ్ ఉండదు. చెప్తాడు ఆయన ఇది ఇలా డీల్ చేస్తే పద్ధతిగా ఉంటుంది అని. అంటే అప్పటి తను ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడు అంటే ఆయన యూత్తో కనెక్ట్ అయి ఉన్నాడు. ఆయన రెండో సినిమా నుంచి అది అర్థమైపోయింది ప్రపంచానికి. మొదటి సినిమాలోనే తను భిన్నంగా కనిపిస్తాడు. అంటే అది రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్ అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నవల ఒకటి ఉంటుంది. అందులో ఒక కళాకారుడు కార్మిక స్వర్గంలో అందరికంటే భిన్నంగా కనిపిస్తూ ఉంటాడు. అలా ఈ ఈవీవి సత్యనారాయణ గారు తీసినటువంటి పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమాలో పవన్ కళ్యాణ్కి ఈ కథకి ఈ ప్రాజెక్టుకి ఏ సంబంధం లేదు అన్నట్టుగానే ఉంటాడు ఆయన. అలా తను విడిగా కనిపిస్తాడు. ఆ విడిగా కనిపించటం దగ్గరే ఆయన ఆ జనరేషన్ని అట్రాక్ట్ చేసి అంటే ఆ సినిమాలో ఇంకొక విశేషం ఏంటంటే నాగార్జున గారి మేనకోడలు ఆ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహిస్తున్నటువంటి సుప్రియ గారు అందులో హీరోయిన్గా నటించడం అదొక విశేషం. ఆయన మొదటి సినిమా మొదటి హీరోయిన్ ఆవిడ. అలా మొదలైనటువంటి ప్రయాణం ఇమ్మీడియట్గా గోకులంలో సీత దగ్గర నుంచి తొలి ప్రేమ వచ్చే నాటికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా ఇదిగా కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టు అంటాం మనం. కానీ అంతకు ముందే ఉంది అతనికి. కానీ తన అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక ప్రాజెక్టుని తన పద్ధతిలో డిజైన్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఇబ్బంది. కాబట్టి తను అక్కడ కొంత ఒదిగి వ్యవహరించినట్టుగానే కనిపిస్తుంది. గీతా ఆర్ట్స్లో వచ్చినటువంటి ఆ సినిమా, ఈవీవి డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా వరకు పవన్ కళ్యాణ్ వేరు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి సినిమాలోనూ పవన్ కళ్యాణ్ కనిపించిన పద్ధతి వేరు. ఈ ధోరణి ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమా అది కూడా గీతా ఆర్ట్స్లోనే వచ్చింది, జానీ. ఆ సినిమాలో కూడా ఆయన పొలిటికల్ అవేర్నెస్, ఆ టైంలో సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ వాటిని పట్టుకొచ్చి ఆ సినిమాలో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఆ టైంలోనే యాంటీ రిజర్వేషన్ గొడవ జరుగుతోంది. అది అయిపోయింది. దాని తర్వాత రామజన్మభూమి వివాదం జరుగుతోంది. ఈ రెండింటినీ ఆ సినిమాలో ఒక పాటలో ప్రస్తావిస్తాడు ఆయన. నారాజు కాకురమ్మ అన్నయ్య అని ఒక పాట ఉంటుంది. మాస్టర్జీతో రాయించుకున్నాడు ఆయన. ఆయన సామాజిక విప్లవాలతో పరిచయం ఉన్నటువంటి కళాకారుడు. ఆయన విడిగా జానపద గాయకుడిగాను జానపద రచయితగాను ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆయన తీసుకొచ్చి ఈ సినిమాలో పాటలు రాయించుకున్నాడు ఆయన. అలాగే తనతో ట్రావెల్ అయ్యాడు ఆయన. పవన్ కళ్యాణ్తో తర్వాత కూడా ట్రావెల్ అయ్యాడు ఆయన. అంటే ఇలా తనకంటూ ఒక గ్రూపు అంటే తన అభిప్రాయాలు ఎవరితో చర్చించవచ్చో వాళ్ళని తన దగ్గర పెట్టుకోవటం అనేది కూడా పవన్ కళ్యాణ్ దగ్గర కనిపిస్తుంది, ఇంకెవరి దగ్గర కనిపించదు. అంటే అది ఎవరితోనైనా కావచ్చు, ఆయన డిస్కస్ చేయాలి అనుకుంటే వాళ్ళతో ట్రావెల్ అవుతాడు. అలాగే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మధ్య రిలేషన్ కూడా అదే. అలాగే మాస్టర్జీ పవన్ కళ్యాణ్ మధ్య రిలేషన్ అదే. గద్దర్ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు ఆయన
ఓ దశలో వెళ్ళి ఆయన అభిప్రాయాలు తెలుసుకునే, అంటే తన అభిప్రాయాలు ఆయన అభిప్రాయాల వెలుగులో చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అది చేసేవాడు. ఇలా ప్రతి ఒక్కరితోనూ ఒక రిలేషన్ పెట్టుకొని వాళ్ళ నుంచి తను ఏం నేర్చుకోవాలో అది నేర్చుకునే ప్రయత్నం